హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చికెన్లో ఫుల్ గ్రేవీ వచ్చే విధంగా మనం చికెన్ కర్రీని తయారు చేసుకుందాము. చికెన్ కర్రీని ఈ విధంగా చేసి పెట్టాము అంటే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. దీన్ని చేయడం కూడా చాలా చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం. ముందుగా మనం చికెన్ తీసుకొని కడిగి శుభ్రంగా కడుక్కుందామండి. కడిగిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకున్న తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుందాము. కారం అనేది మీ రుచికి తగినంతగా మీరు వేసుకోండి. చికెన్ కర్రీలోకి ఎక్కువగా స్పైసీగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా వేసుకుందాము. ఒకవేళ మీకు పెరుగు ఇష్టం లేకపోతే లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవచ్చండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వీటన్నిటిని మనం ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు లేదా బయట ఉంచుకుందాము. ఈలోపు మనము గ్రేవీ కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని బాండి హీట్ అయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకుందాము. వేసుకొని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వెల్లుల్లిపాయను కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత దాంట్లోకి అల్లం ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకుందాము. వేసుకొని వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టమాటాని కూడా తీసుకొని టమాటాని కూడా కట్ చేసి వేసుకొని టమాటాలు అనేవి మగ్గే వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం చల్లారాక. దీంట్లోకి మనము స్టవ్ పై బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇలాచీ వేసుకుందాం. కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చిని 3 తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకుందాము. మీరు కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి మనము కలుపుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా చాలా చాలా సింపుల్ అనమాట మనం తయారు చేయడం. ఎవరైనా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని కూడా తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని మనం వీటిని దీంట్లో వాటర్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. వాటర్ అంతా పోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారా, వాటర్ అంతా పోయి ఆయిల్ అని పైకి వస్తుంది. మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా ఈ ఫ్రై అయిన చికెన్ ముక్కల్లోకి వేసేసుకుందాము. వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. వేసుకొని వీటిని 1 నిమిషం పాటు తిప్పుకొని 1-2 నిమిషాలు మనము ఉడికించుకుందామండి. వాటర్ ఏమి వేయకుండానే ఫస్ట్ ఉడికించిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మూత వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారా, ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము గ్రేవీకి తగినంతగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని వీటిని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే చూసారా, గ్రేవీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని మనం దేంట్లోకైనా తినొచ్చండి. రైస్, రోటీస్, చపాతీలో కానివ్వండి, బగారా రైస్లో కానీ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.